దేవునికి ఉన్నతమైనటువంటి పిలుపులో పిలువబడుట ద్వారా, ఉన్నతమైనటువంటి పిలుపులో పిలువబడుట యొక్క సదుద్దేశాన్ని, దేవుని యొక్క అంతరంగాన్ని, లేక మనము కలిగి ఉండాల్సినటువంటి బాధ్యతను తెలుసుకోగోరినట్లయితే తప్పక నాతో పాటు మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచినట్లయితే ప్రభువు లేఖనాలు ధ్యానం చేద్దాం. ముందుగా అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 8 నుండి 21 వాక్యాల వరకు గనక ధ్యానం చేస్తే, ఉన్నతమైన పిలుపుతో పిలువబడుట వలన ఆ పిలుపును మనం కలిగి ఉన్నామని, దేవుడే పిలిచాడని, దేవుని చేత పిలువబడ్డామని, దేవుని పిలుపు కొరకైన ఆ పిలుపును బట్టి ప్రభువు కొరకై గొప్ప జీవితాన్ని కలిగి జీవించడానికి మనము అత్యాసక్తిని, భారాన్ని, ఇష్టాన్ని మనము కలిగి జీవించడానికి, లేక అటు భారం కలిగి బ్రతకడానికి మనం ఎంతో ఆసక్తి కలిగి ఉంటాం అన్న వాస్తవిక సత్యాన్ని మనం నేర్చుకోగలుగుతాం. ఉన్నతమైన పిలుపుతో పిలువబడుట అనేటటువంటి విషయంలో మనం కాస్త పరిణతి చెందగలుగుతాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 8 నుంచి 21 వాక్యాల వరకు కనుక చదవగలిగినట్లయితే, ఇక్కడ జరిగినటువంటి సందర్భం 4వ అధ్యాయం మొదటి మాటలో, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం విని వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయన. మరునాడు వారు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకుని ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జంద్రును, ప్రధాన యాజకుని బంధువులను వారితో కూడా ఉండేది. వాస్తవానికి ఇక్కడ ఈ దృష్టాంతాన్ని, జరిగినటువంటి సంఘటనను చదువుకుంటూ వెళితే గనక, పేతురు మరియు అతనితో పాటు యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తే నిజదేవుడని, యేసుక్రీస్తే లోకరక్షకుడని, ఆయన మాత్రమే మీ పాపాలకు పరిహారమని, అందుకని ఆయన పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి రావాల్సి వచ్చిందని, సిలువ వేయబడిందని, ఆ సిలువ వేసింది మీరేనని హెచ్చరికలతో కూడినటువంటి ప్రభు యొక్క యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సువార్త ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో, యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయులను వారు ప్రజలకు బోధించుట చూచి మత్సరపడి, భయపడి, కంగారుపడి, వాస్తవానికి మనం ఆ కింది వాక్యంలో చదువుకున్న పేతురు, యోహాన్లు దేవుని యొక్క వాక్యం గురించి, లేక ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి స్వార్థను గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడను గురించి వాళ్ళు బోధించి ఉన్నప్పుడు ఇంచుమించు 5,000 మంది పురుషులు మార్పు చెందారని, 5,000 మంది యేసు ప్రభువాన్ని రక్షకునిగా నమ్మారన్న మాట ప్రకారం మనం గమనించినప్పుడు వాళ్ళకి భయం వేసిందట, వాళ్ళు కంగారు పడ్డారట. ఎవరో ఈ యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దూకైలు, పెద్దలు, శాస్త్రులు, అధికారులు భయపడి వాళ్ళు ఒక పథకం ప్రకారం పేతురుని, యోహాన్ని 7వ మాటలో రాసి ఉంటుంది, వారు పేతురును, యోహానును మధ్యను నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసి తిరిని అడుగగా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి మనం చెప్పగలగాలి అని అంటే మనం ధైర్యం కలిగిన సాక్షులుగా ఉండాలి. ఉన్నతమైన పిలుపుని బట్టి పిలువబడ్డమని అంటే, ఉన్నతమైన పిలుపులో ఉన్నాము అని అనుకుంటే, ఉన్నతమైన పిలుపు నా సేవకు కారణమైంది అనుకుంటే, నేను దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు జీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నీవు అనుకుంటూ ఉన్నట్లయితే, దేవుని చేత పిలువబడ్డావనేటటువంటి భరోసా, పూర్తి నమ్మకంతో నువ్వు సేవలో ఉన్నావు అని అంటే, నువ్వు దేవుని కొరకు ధైర్యం కలిగిన సాక్షిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని కొరకు ధైర్యం కలిగిన సాక్షిగా ఉండాల్సిన అవసరం. ఇవాళ వాస్తవానికి దేవుని చేత పిలువబడ్డాం అంటున్నాం, దేవుని కొరకు ధైర్యం కలిగి నిలవబడ్డానికి ఎవరు సాహసించట్లేదు. దేవుని కొరకు, దేవుని చేత పిలువబడ్డాం అని భ్రమలో ఉన్నామేమో, కానీ దేవుని సేవ కొరకు సాక్షిగా ధైర్యం కలిగి జీవించడానికి రకరకాలుగా ఆలోచించేటటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి సందర్భాలు. తోటి సేవకునికి ఏదైనా ఆపదొస్తేనో, తోటి సేవ చేసేటటువంటి సేవకుల కుటుంబంలో పరిస్థితులు, ఇబ్బందులు కలిగితేనో, లేదంటే ఏదైనా స్వార్థ దండయాత్ర లాంటి పరిస్థితుల్లో ఏదైనా అననుకూలమైనటువంటి సంఘటనలు జరిగితేనో, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బహిరంగంగా ప్రకటించడానికి, వాస్తవానికి ఈ ప్రకటించడం అనేది ఎవరైతే ప్రభువు నమ్ముకున్నారో వాళ్ళ ప్రాంతాల్లోకి, ఆయా మధ్యలోకి వెళ్ళి ప్రకటించడానికి చాలామంది సిద్ధంగా ఉంటున్నారు, సంతోషం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారం
వారు యేసుప్రభు వారి గురించి తెలియని వారి మధ్యలో కూడా వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుని పిలుపు ఉన్నతమైన పిలుపు. ఆ ఉన్నతమైన పిలుపులో పిలువబడ్డామన్న సత్యం తెలియాలని అంటే, దేవుని ఉన్నతమైన పిలుపులోకి పిలువబడ్డామని నిజాన్ని ఒప్పుకోగలగాలి అని అంటే, లేదంటే దేవుని పిలుపు చేత పిలువబడ్డామనేటటువంటి నిజాన్ని సంగ్రహించగలగాలి అని అంటే, క్రీస్తు కొరకు ధైర్యం కలిగిన సాక్షిగా ఉండాలి. ధైర్యం కలిగిన సాక్షిగా అంటే ఎటువంటి భయం, ఆందోళన, బెరుకు, కంగారు లేనటువంటి సాక్షిగా, అంటే ఎవరికైనా దేవుని యొక్క వాక్యం చెప్పగలిగేటటువంటి ధైర్యంతో నింపబడి, ఏ సందర్భంలోనైనా దేవుని కొరకు రోషం కలిగి జీవించేటటువంటి పరిస్థితిని కలిగి, ఏ పరిస్థితుల్లోనైనా ప్రభు చిత్తాన్ని, ప్రభు ఉద్దేశాన్ని నెరవేర్చగలిగేటటువంటి, నేను దేవుని చేత ఉన్నతమైన పిలుపులో పిలువబడ్డాను అనేటటువంటి ఎటువంటి అనుమానపు ఛాయలు లేనటువంటి నమ్మకంతో కూడినటువంటి దేవుడే నన్ను పిలిచాడు అనేటటువంటి విషయాన్ని ఒప్పుకోవడం ద్వారా నువ్వు నిజంగా దేవుని చేత పిలువబడ్డావనేటటువంటి విషయాన్ని రుజువు చేసుకోవడం కొరకు నువ్వు క్రీస్తు కొరకు ధైర్యం కలిగి సాక్షిగా ఉండాలి. ఇక్కడ పేతురు, యోహాన్లు అలాగే నిలబడ్డారు. వాళ్ళు అంటారు, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసిదిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడే ఇట్లని, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చివాడు దేని వలన స్వస్థత పొందిన మీరు నేడు మిమ్మును విమర్శించుచున్నారు గనక, మమ్మును విమర్శించుచున్నారు గనక, మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ ఇలాగూ చదువుకుంటూ వెళుతూ ఉంటే 21వ వాక్యంలో రాసి ఉంటుంది, ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడిరి. వీరిని శిక్షించి విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ప్రభుకే చెల్లునుగాక. దేవుని ఉన్నతమైన పిలుపు చేత పిలువబడ్డాం అని అంటే, క్రీస్తు కొరకు మొట్టమొదటి సంగతి ధైర్యం కలిగిన సాక్షిగా నిలవబడాలి. నేను క్రీస్తు కొరకు నిలబడ్డానండి అని ఊరకనే చెబితే కుదిరే పరిస్థితులు, రోజులు కాదివి. లేదంటే నేను క్రీస్తు చేత పిలువబడ్డానని చెప్పేసి ఇష్టానుసారంగా బ్రతికేటటువంటి పరిస్థితులు కాదివి. లేదంటే క్రీస్తు చేత పిలువబడ్డాను, ఉన్నతమైన పిలుపులో ఉన్నానని ఓ మూల కూర్చుంటే అయిపోయే పరిస్థితి కాదు. ఈరోజు క్రీస్తు చేత పిలువబడ్డాను, ఉన్నతమైన పిలుపులో ఉన్నానని ఏమీ చేయకోకుండా చేతులు కట్టుకొని, చేతులు ముడుచుకొని ఏదో రోజులు గడిపేద్దామనేటటువంటి పరిస్థితుల్లో జీవించేటటువంటి రోజులు కాదువి. ఒకవేళ క్రీస్తు చేత ఉన్నతమైన పిలుపులో పిలువబడ్డాము అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే కనుక, క్రీస్తు కొరకు ధైర్యం కలిగిన సాక్షిగా జీవించాల్సిన అవసరం, క్రీస్తు కొరకు ధైర్యం కలిగి నిలవబడాల్సిన అవసరం, క్రీస్తు కొరకు ధైర్యం కలిగిన సాక్షిగా దేవుని సేవ చేయాల్సిన అవసరం, క్రీస్తు కొరకు నిందలైనా, ఇబ్బందులైనా, అవమానాలైనా, లేదా దూషణలైనా, లేదంటే హేళనలైనా ఇష్టానుసారంగా ప్రజల చేత ఒకవేళ బంధించబడి, లేకపోతే బలి అయిపోయి, లేకపోతే ఇరికించబడి, విమర్శించబడేటటువంటి పరిస్థితులు ఎదురైపోయే పరిస్థితులు వచ్చినా కూడా, క్రీస్తు కొరకు ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డాను అనే సంకల్ప బలంతో, అనే దేవుని పిలుపుతో కూడినటువంటి విశ్వాసంతో క్రీస్తు కొరకు ధైర్యం కలిగిన సాక్షిగా జీవించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందనేటటువంటి వాస్తవిక సత్యాన్ని ఈ పూట మనం తెలుసుకోగలగాలి. ఎందుకు అనంటే, ప్రభు లేఖనాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి, ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి. ఈ సభవారు ఎవరెవరైతే దేవాలయపు అధికారి, సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, అన్నయ్యు, కయపయు, అలెగ్జాందరు, వీళ్ళందరూ భయపడ్డారట అక్కడ. ఎందుకో తెలుసా? పేతురు, యోహాన్లు దేవుని కొరకు ధైర్యం కలిగిన సాక్షులుగా జీవించడానికి ఇష్టపడ్డారు, సిద్ధపడ్డారు, తెగించారు. ప్రభు కొరకు, యేసే నిజదేవుడిని చెప్పడం కొరకు అవసరమైతే ఎంతవరకైనా ముందుకెళ్ళేటటువంటి సిద్ధబాటు, ధైర్యం కలిగిన పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని సంగమా, దైవ జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని కొరకు ధైర్యం కలిగిన సాక్షులుగా మనం ఉండాలని, ఉండగోరాలని, దేవుని పిలుపులో అది ఒక భాగమై ఉన్నదని ఈరోజు ప్రభు లేఖనాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఎందుకు అనంటే క్రీస్తు పిలుపులో లేక ఉన్నతమైన పిలుపులో పిలువబడ్డాము అనేటటువంటి దానికి సాదృశ్యం ఆయనే మనల్ని పిలిచి ఉన్నాడు గనక, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు గనక, ఆయన సేవలో తరించడానికి మన జీవితాన్ని మనం సమర్పణ చేసుకున్నాం గనక. కాబట్టి మరొక మాట కనుక మనం చదవగలిగితే 100వ కీర్తనలో రాసుంటుంది ప్రభు లేఖనాల్లో, సమస్త దేశములారా యెహోవాకు ధ్వని చేయుడి, ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడిని తెలుసుకోండి, ఆయనే మనం పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము.
ఈరోజు ఈ 100వ సంకీర్తనలో రెండో భాగంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఆయన చేత పిలువబడ్డాం. దాని అర్థం ఏంటంటే, పిలువబడక మునిపే ఆయనే మనల్ని పుట్టించాడు. పిలువబడక మునిపే ఆయనే మనం ఈ భూమి మీదకి రావడానికి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని పిలుపుతో, ఉన్నతమైన పిలుపుతో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత సేవ చేయడం ఒక ఎత్తైతే, దానికి ముందు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఆయన చేత ఈ లోకంలో పుట్టడానికి, జన్మించడానికి అవకాశాన్ని కలిగి ఉన్నాం. మనము ఆయన మేపు గొర్రెలము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. 100వ కీర్తనలో సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలి. దేవుని చేత పిలువబడ్డాం, ఉన్నతమైన పిలుపులో ఉన్నాము అనేటటువంటి రుజువు మనకు కావాలి అని అంటే, ముందు మనం అసలు ప్రారంభ దినాల్లో ప్రభువులోకి రాకపూర్వం, ప్రభువుని ఎరిగేటటువంటి సందర్భాల్లో మనం ఒక మాట ఒప్పుకొని ఉన్నాం. ఏంటి ఆ మాట అంటే, ఆయనే మన దేవుడని తెలుసుకున్నాం కదా. ఆయనే మన దేవుడని తెలుసుకున్నాం. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు, ఆయనే నా సజీవుడు, అవసరమైతే నేను ఏమైనా అయిపోతానని కోసం అని చెప్పి గుండెల్లోతుల్లో తలమునకలుగా పరిపూర్ణంగా నీళ్లల్లో నీటి బాప్తిస్మము ద్వారా ప్రభువును రక్షకునిగా అంగీకరించినటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయనే నా దేవుడు, ఆయనే నా నిజ దేవుడు, ఆయనే నా రక్షకుడు అని చెప్పినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, ఉన్నతమైన పిలువబడ్డావన్న మాట నీకు గుర్తుకు రావడం ద్వారా ఖచ్చితంగా నీవు క్రీస్తు కొరకు ధైర్యం కలిగిన సాక్షిగా జీవిస్తావు. రెండో మాటగా ఆయనే నీ రక్షకుడని, ఆయనే నీ విమోచకుడని, ఆయనే సజీవుడైన దేవుడని, ఆయన మేపు గొర్రెవు నీవని, ఆయన చేత పోషించబడుతున్నటువంటి బిడ్డవని, కుటుంబమని, ఆయన చేత నడిపించబడుతున్న దేశమని. ఈరోజు వీలైతే రాబోయే రోజుల్లో మనము ఖచ్చితంగా ఈ విషయంపై పరిపూర్ణమైన అవగాహనలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని వాస్తవిక సత్యాన్ని పూట మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, వాస్తవానికి నిజ నిర్ధారణ చేసుకోవడానికి దేవుని ఉన్నతమైన పిలుపులో పిలువబడినటువంటి మనం క్రీస్తు కొరకు ధైర్యం కలిగిన సాక్షులుగా జీవించాలి. రెండో మాట మనకు అర్థం కావాల్సింది, మనం ఆయన మేపు గొర్రెలమని అర్థం చేసుకోవాలి, ఒప్పుకోవాలి, అంగీకరించాలి. ఆయన చిత్తాన్ని జరిగించడానికి, నెరవేర్చడానికి ప్రయాసపడాలి, తెగించాలి. అవసరమైతే సమయాన్ని, ధనాన్ని, అవసరమైతే ప్రభు చిత్తాన్ని బట్టి ఏమేమి వెచ్చించాలో వాటన్నిటినీ వెచ్చించి మన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోగలగాలని ప్రభు పేరట మనవి చేస్తూ, కారణం ఏంటంటే మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 1 నుండి 13 వాక్యాల వరకు కనుక చదవగలిగినట్లయితే ప్రభు లేఖనాలు రాసుంటాయి. ఇందువలన హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 13 వాక్యాల వరకు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పంపులు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఇంకా చదువుకుంటూ వెళితే మోషే ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడనేటువంటి విషయాలు, ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు ప్రధాన యాజకుడు అన్నటువంటి సంగతులు, మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడన్న సంగతులు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి సంగతులు, ఇలాగ చదువుకుంటూ వెళుతూ ఉంటే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపుతో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. మనం తెలుసుకోగలిగినటువంటి 3వ సంగతి ఏంటంటే, మనము క్రీస్తు ఉన్నతమైన పిలుపులో పిలువబడ్డాం అని మనం రూఢిపరుచుకోవడంలో మరొక సంగతి ఏంటంటే, యేసే లేక యేసు క్రీస్తు ప్రభువారే మన ప్రధాన యాజకుడు. అంటే మనకు మాదిరి, మన రక్షకుడు, మన విమోచకుడు, మనకు మార్గదర్శి, మనల్ని కావలి కాయవాడు, మన కాపరి, మనకు ముందుగా వెళ్ళినవాడు, మనకు త్రోవను సరళము చేయడానికి వచ్చినవాడు, మనకు త్రోవను సరళం చేయడానికి వెళ్ళినవాడు, ఆయనే మనకు ప్రధాన యాజకుడు. ఆయనను చూచి, ఆయన మనకు వదిలిపెట్టిన మాదిరిని చూచి నేర్చుకుని ప్రభు చిత్తాన్ని ఖచ్చితంగా అపోస్తలుడును ప్రధాన యాజకుడని యేసు మీద లక్ష్యం ఉంచుట. మనం యేసు మీద లక్ష్యం ఉంచగలగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన 33.5 సంవత్సరాల కాలంలో ఏ రీతిగా జీవించారు, ఆఖరి 3.5 సంవత్సరాల కాలంలో ఏ రీతిగా సేవ చేశారు, ఏ సందర్భంగా ఏ రీతిగా, ఎక్కడ ఏ ఉపమానం చెప్పారు, ఏ ఉదాహరణ చెప్పారు, ఏ వాక్యాన్ని చెప్పారు, ఎక్కడ ఎవరితో ఏ రీతిగా మాట్లాడారు, దేవుని చిత్తాన్ని, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చడానికి ప్రయాసపడ్డారు, రేయింబగళ్ళు ఏ రీతిగా ప్రార్థన చేశారు, ఏ రీతిగా ఉపవసించారు, ఏ రీతిగా అంగలార్చారు,
కొన్ని సందర్భాల్లో గెత్సేమనే తోటలో మనం చూస్తూ ఉన్న ప్రభు లేఖనాలు రాయబడతాయి. పట్టబడబడే ముందు, లేక మన పాపముల నిమిత్తమైన తనను తను అప్పగించుకునే ముందు చెమట చివరికి రక్తంగా మారినటువంటి దాఖలాలు, వాక్యపు సంగతులు, లేక రాయబడిన పరిశుద్ధ వాక్యం మనం చదువుతాం, చూస్తాం. కనుక ఈరోజు యేసుక్రీస్తే మన ప్రధాన యాజకుడు గనక ఆయన మీద లక్ష్యం ఉంచి ఆయన వైపు చూస్తూ ఆయన వలె ఈ లోకంలో క్రీస్తు కొరకు ధైర్యం కలిగిన సేవకులముగాను, క్రీస్తు కొరకు ధైర్యము కలిగిన సాక్షులుగాను, యేసే మన కాపరి, ఆయనే నిజదేవుడు అని ఒప్పుకొనుట ద్వారాను మన ఈ భక్తి జీవితాన్ని ముందుకు యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పిలుపు మీద ఆనుకుని ఆధారపడి ముందుకు నడిపించబడాలనేటువంటి వాస్తవిక సత్యాన్ని, సంగతిని తెలుసుకుంటూ ముందు కొనసాగాలని ప్రభు సేవకునిగా తెలియచేస్తున్నాను, ఆశిస్తూ ఉందని. ఆఖరి మాటగా యేసుక్రీస్తు వారి మీద లక్ష్యం ఉంచుచు ఆఖరి మాటగా యోహాను శుభవార్త 21వ అధ్యాయము 15 నుండి 22 వాక్యాల వరకు చదవగలిగితే, వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకు వెళ్ళుచుంటివి, నీవు ముసలివాడవైనప్పుడు ఈలాగూ చదువుకుంటూ ఉంటే, పేతురు విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 1కి 2 పర్యాయాలు 3 పర్యాయాలు ఈ యోహాను కుమారుడైన సీమోను అని ముమ్మాటికి 3 సార్లు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను నిజంగా ప్రేమించుచున్నావా అని అడిగినప్పుడు మూడవసారి ఈ సీమోను ఈ పేతురు వ్యసనపడి, ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నానో లేదు నీకు తెలీదా, నువ్వంటే నాకు ఇష్టమో లేదు నీకు తెలీదా, నీ కొరకు ఎంత కష్టపడతావునో నీకు తెలీదా అనేటటువంటి భావాలు వ్యక్తీకరిస్తున్నటువంటి సందర్భంలో వాస్తవానికి మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం అనేటటువంటి జిజ్ఞాస, ఆసక్తి మనలో ఉందని ఎలా తెలుస్తుంది అని అంటే, నిజంగా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నామనంటే దాని అర్థం మనం అటు ఇటు చూడాల్సిన అవసరం లేదని నిజాన్ని తెలుసుకుంది. నిజమే కదా, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్నామనంటే అన్నీ బాగున్నప్పుడు కాదు కదా ప్రేమించడం, అంతా అనుకూలంగా ఉన్నప్పుడు కాదు కదా ప్రేమించడం, అన్నీ సజావుగా ఉన్నప్పుడు కాదు కదా ప్రేమించడం, అననుకూలంగా ఉన్నప్పటికీ, ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, సమస్యల కొలిమిలో, ఇబ్బందుల కొలిమిలో, నాశనం వైపు, దిగజారుడు వైపు, భయంకరమైన పరిస్థితుల వైపు జీవితం నడిపించబడుతున్న సందర్భంలో కూడా అటు ఇటు చూడకోకుండా, ఎవరి మీద ఆధారపడుకోకుండా, వారే నాకు దిక్కు అనేటటువంటి, వీరే నాకు మొక్కు అనేటటువంటి పరిస్థితులు లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించుట ద్వారా అనుసరించడమే నిజమైనటువంటి ప్రేమకు చిహ్నంగాను, ప్రేమకు గుర్తుగాను, ప్రేమకు రుజువుగాను కనబడతాం. కనుక ఈరోజు దేవుని బిడ్డ, దైవ జనాంగమా, దేవుని సంఘమా, దేవుని పిల్లలరా, విశ్వాస బృందమా, సహోదరులారా, దేవుని తోటలో జత పనివారులారా, ప్రభు లేఖనాలు సెలవిస్తున్న ప్రకారం దేవుని ఉన్నతమైన పిలుపుతో పిలువబడ్డమంటే మొట్టమొదటి సంగతి, మనం రోషం కలిగి, ధైర్యం కలిగి క్రీస్తు కొరకు నిలవబడాలి. ఎందుకు నిలవబడాలో తెలుసా? దేవుని యొక్క వాక్యం కీర్తనలో సెలవిచ్చినట్లుగా మనము ఆయన చేత ఇహలోకంలోకి పంపించబడ్డాం. మన జన్మకు, మనము ఈ లోకంలో జన్మించడానికి కారణం ఆయనేనని, రెండవ మాటలో మనము ఆయన మేపు గొర్రెలమని, మన మూడవ మాటలో కనుక జ్ఞాపకం చేసుకోగలిగితే క్రీస్తే మన ప్రధాన యాజకుడిని, ఆయన మీదే లక్ష్యం ఉంచి నడవాలని, నాలుగో మాటలో ఇతరుల వైపు చూడక క్రీస్తును అనుసరించేటటువంటి వారిగా ముందుకు కొనసాగాలని, ఒకవేళ ఇంతవరకు అలాంటి పరిస్థితులు ఒకవేళ
ఒకవేళ నీకు అనుభవాలు లేనట్లయితే, ఉన్నతమైన పిలుపులో పిలువబడ్డాను కానీ పిలుపు అంటే ఏంటో నాకు ఇంకా అర్థం కాలేదు, పిలుపు అంటే ఏంటో ఇంకా నాకు తెలియట్లేదు, పిలుపు అంటే ఏంటో నేను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను, నాకు సరైనటువంటి అవగాహన లేదు అని ఇంకనూ నీ సమయాన్ని, ధనాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ అనవసరంగా వృధాగా పాడు చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఉన్నతమైన పిలుపులో నీవు ఉన్నావు అనే భావం, ఆసక్తి నీలో ఉంటే, నీవు దేవుని కొరకు, క్రీస్తు కొరకు నీవు ధైర్యం కలిగి సాక్షిగా ఉండడం, ఆయన మేపు గొర్రెవని, ఆయన కొరకు పిలువబడి ఏర్పాటు చేయబడిన సేవకుడు అని తెలుసుకోవడం, క్రీస్తే ప్రధాన యాజకుడిని ఆయన మీద లక్ష్యం ఉంచడం, తర్వాత ప్రభువుకు ఇష్టలుగా ఉండేటటువంటి, ప్రభువును ప్రేమించేటటువంటి బిడ్డగా ఉంటూ ఆయన ఇచ్చు మేపు గొర్రెలను, సంఘమును కాచుటకు సిద్ధపడి ఉండుట నీ పని అనే వాస్తవిక సత్యాన్ని నీవు తెలుసుకో.